శత్రువుకు ముచ్చెమటలు పెట్టించే భారత్ అమ్ముల పొదిలో ఉన్న ఈ మహాస్త్రాలు, ఈ యుద్ధ నౌకలు. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశానికి, భారత గర్వానికి ప్రతీకగా నిలిచిన యుద్ధ నౌక. 2022 సెప్టెంబర్లో భారత నావికాదళంలో చేరిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక నౌక కాదు, ఇది ఒక విమాన వాహన నౌక, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఇందులో ఉన్న అంశాలు, దాని ప్రత్యేకతలు ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలో ఒకసారి పరిశీలిస్తే దీని బరువు 45,000 టన్నులు అక్షరాల, పొడవు 262 మీటర్లండి, వేగం 22 నాటికల్ మైల్స్, గంటకు దాదాపు 52 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది గంటకి. అంటే మన రోడ్డు మీద నార్మల్ స్పీడే అది. ఆ స్పీడ్లో కూడా ఈ యుద్ధ నౌక దూసుకుపోతుంది. ఆ యుద్ధ నౌక విక్రాంత్ పేరు విన్న ఆ నౌకని ఆమడ దూరంలో పాక్ చూసినా వణుకు పుట్టుకుండి దడదల్లాడాల్సిందే. ఇక విక్రాంత్ రేంజ్ ఒక్కసారిగా పరిశీలిస్తే ఏకబిగిన 7,500 నాటికల్ మైల్స్ ఈవిడ ప్రయాణం చేయగలదు. యుద్ధ నౌక 7,500 నాటికల్ మైల్స్ అంటే అక్షరాల 13,900 కిలోమీటర్లు అండి. 13,900 అంటే 14,000 ఇంచుమించుగా 14,000 కిలోమీటర్లు ఏకదాటి మీద కొట్టుకెళ్ళిపోద్ది. అంటే పాకిస్తాన్ అంచుల్లోకి పాకిస్తాన్ దూసుకెళ్ళిపోద్ది. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? పోనీ దీన్ని నిలువరించే శక్తి పాకిస్తాన్కి ఉందంటే ఏమీ లేదు, ఏమీ లేదు, జీరో. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ కెపాసిటీ చూస్తే గుండెల్లో గుబులు కలుగుతుంది. ప్రపంచ దేశాలన్నిటికీ, నాట్ ఓన్లీ పాకిస్తాన్, ప్రపంచ దేశాలే దడుచుకుంటాయి